కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలో ఇంటర్మీడియట్ విద్యార్థిని అదృశ్యమైంది. గ్రామంలో ఉన్నత పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల బాలిక స్థానిక ఎస్సీ హాస్టల్లో ఉంటుంది. మంగళవారం ఉదయం పరీక్ష రాయడానికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమెను పరీక్ష రాయడానికి పిఠాపురం తీసుకెళ్లి తిరిగి హాస్టల్ వద్ద దింపినట్లు ఆటో డ్రైవర్ తెలిపాడు. బాలిక తల్లిదండ్రులు విద్యార్థిని అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటర్ విద్యార్థి ఉంటున్న చేబ్రోలు ఎస్సీ వసతి గృహాన్ని సాంఘిక సంక్షేమ శాఖ జేడీ లక్ష్మీదేవి, పిఠాపురం సిఐ వైఆర్కే శ్రీనివాసు మంగళవారం రాత్రి సందర్శించారు. అప్పటికే ఈ యువతి లవ్ ట్రాప్లో పడి ఒక యువకుడితో విజయవాడ వైపుగా వెళ్లే బస్సులో పరారైంది. ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్కు సమాచారం అందించడంతో అప్రమత్తమైన గొల్లప్రోలు ఎస్ఐ వినయ్ ప్రతాప్ తన బృందం సహాయంతో తుని ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ నుండి సమాచారాన్ని సేకరించి బస్సును ఛేదించి బాలికను అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసుని కేవలం 5 గంటల వ్యవధిలోనే ఛేదించడంతో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ బృందాన్ని అభినందించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్ రాయడానికి వచ్చి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సేబ్రోల్లో వెళ్ళిపోయి సేబ్రోల్ నుండి తనకి ప్రేమ ట్రాప్లో పడి ఒక కుర్రాడు కూడా వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద సోషల్ వెల్ఫేర్ జేడీ గారు మాకు వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసు అన్ని తక్షణమే స్పందించి పిఠాపురం సిఐ నేను మరియు మా ఎస్ఐ గారు గొల్లప్రోలు ఎస్ఐ గారు వినయ్ ప్రతాప్ మరియు బాలాజీ అమ్మిరాజు ఫ్రెండ్స్ను కలిసి ఈ ఎల్బిడిఎస్ గారు అంబికా ప్రసాద్ గారి సహాయంతో మేము ఈ ఆర్టీసీ బస్సులో తుని డిపో మేనేజర్ గారు అసిస్టెంట్ డిపో మేనేజర్ గారు ఇచ్చినటువంటి బస్సుల లిస్ట్ ప్రకారం ట్రేస్ చేసుకుని వాళ్ళు ఏలూరులో బస్సు దిగారన్న దాన్ని